మేడం, తెలంగాణకు బీజేపీ శకున్లా మారింది. ఆనాడు చంద్రబాబు మాటలు విని పాల్మూరు రంగారెడ్డి బీజేపీ వెనక్కి పంపిందని చెప్పి నేను చూశానండి. కేసీఆర్ మాట్లాడిన అన్ని అబద్దాలని ఇప్పుడే చెప్పిన మీకు నేను. ఆయన ప్రతి మాట అబద్దాలే. ప్రజల లోపలే సెంటిమెంట్ రెచ్చగొట్టాలా, దాని ఏదో లబ్ధి పొందాలా, రాజకీయ లబ్ధి కోసమే ఆయన ఎప్పుడు కూడా ఆశిస్తా ఉంటాడు. ఆయన మాట్లాడే మాటలు మేము అధికారంలో ఉన్నామా? ఈడ ఉన్నట్టు ఆయన ఏం పని చేసిండు ఆనాడు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏం పని చేస్తున్నాడు? రిటర్న్ భారతీయ జనతా పార్టీ రిటర్న్ ఎందుకు పంపుతున్నారు? డిపిఆర్ లేకుండానే అనేక సార్లు ఢిల్లీకి పంపిండు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా. పాలమూరు రంగారెడ్డికి డిపిఆర్లే లేకుండా పంపితే ఎట్లకి అనుమతులు వస్తాయండి? తమ చేతుల్లో తప్పులు పెట్టుకుని వేరే వాళ్ల మీద బట్టగాలు చేసినటువంటి నైజాం కేసీఆర్ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది. చంద్రబాబు తోటి అవసరం మోడీకి ఉంది కాబట్టి డిపిఆర్ ని వెనక్కి పంపించారు. రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులో చంద్రబాబు కీ రోల్ పోషిస్తున్నారు. ఈ రెండు పార్టీలు పాలమూరు ద్రోహం చేస్తున్నాయని ప్రధానంగా. పాలమూరు రంగారెడ్డిలో గతంలో కేసీఆర్ గారు ఉన్నారు కదా 10 ఏళ్లు, ఎందుకు పూర్తి చేయలేదండి? ఈ డ్రామాలు యాక్టింగ్లు బంద్ చేయమనండి. 10 సంవత్సరాలు నీకు అధికారం ఇచ్చిండ్రు, 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తున్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మీరు పూర్తి చేయకుండా ఈ రోజు చంద్రబాబు గురించి మాట్లాడుతున్నానంటే ఆయనకున్నటువంటి రాజకీయ కుట్ర ఏందో, ఏ విధంగా లబ్ధి పొందాలని, ఏ విధంగా సెంటిమెంట్ రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఇక్కడనే స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా ఆయన తెలంగాణ ప్రజల యొక్క మేలు కోరేవాడైతే ఆనాడే దీన్ని పూర్తి చేయాల్సి ఉండింది. ఎందుకు పూర్తి చేయలేదు? ఎందుకు దాని డిజైన్లు మార్చిండు? ఎందుకు దాని అప్రోచ్ మార్చిండు? ఎందుకు దాని అంచనాలు మార్చిండు? ఎందుకు పూర్తి చేసేటటువంటి లక్ష్యం ఆ రోజు లేదు? ఈయనకు కాళేశ్వరం మీద ఉన్న ప్రేమ మరి ఎందుకు లేకపోయింది పాలమూరు రంగారెడ్డి మీద?